ఆదికి 25th ఫిలిం అంట. సో 25th ఫిలిం సక్సెస్ రావడం అనేది ఈజ్ ఎ గుడ్ థింగ్. పోతే కమ్‌బ్యాక్ అంటున్నావు. ఆయన సీనియర్ కాదు, ఇంకా జూనియర్. సీనియర్స్ సక్సెస్‌లో వెనకబడి వచ్చినప్పుడు వాళ్ళని కమ్‌బ్యాక్ అనాలి. సో కరెక్షన్ చేసుకోండి. నోటెడ్ సార్. ఎందుకంటే ఇంకా చాలా ఉంది. ఇంకా 40 ఏళ్ళు పని చేస్తాడు. అలా నాన్న 50 ఏళ్ళు కంప్లీట్ చేశాడు. దిస్ ఇస్ అది జస్ట్ ఇంకా బిగినింగ్. మినిమం 40 ఇయర్స్ కంప్లీట్ చేయాలి. సో బొమ్మరిల్లు సినిమా తీసినప్పుడు ఇప్పటికీ నాకు రవి విజిల్ కొడుతున్నాడు. సో బొమ్మరిల్లు ఫాదర్ గురించి తీశారు అని చాలా ఫ్యామిలీస్లో 20 ఇయర్స్ బ్యాక్ తీసిన సినిమా చాలా చేంజెస్ తీసుకొచ్చింది. నిజంగా బొమ్మరిల్లు 2 తీయాల్సి వస్తే సాయి కుమార్ గారు ఆది వాళ్ళ స్టోరీ పెట్టి తీయాలి. అంటే ఒక కొడుకు సక్సెస్ గురించి ఒక తండ్రి పడే తపన అది మామూలుది కాదు. సో దానికే సాయి కుమార్ గారు అంటే బ్యాక్ బోన్. అంటే కొడుకు యాక్ట్ చేస్తే ఆ సినిమాలో పని చేసిన మీ అందరికీ బ్యాక్ బోన్ అయ్యాడు, కొడుకు ఒక్కడికి కాదు. సో హోల్ సినిమాకి. సో తనకున్న రిలేషన్స్ ఈజ్ ఎ నైస్ మ్యాన్. అందరితో బాగుంటాడు. సాధారణంగా ఇండస్ట్రీలో అందరితో బాగుండడం కుదరదు. బట్ సాయి కుమార్ గారికి ఒక్కడికి చెల్లింది. అందరితో బాగుంటారు, అందరికి ఈజీగా యాక్సెస్ ఉంటుంది.